కళ్ళ ముందు అభాగ్యులు ఎంతో మంది దారుణంగా బలైపోతుంటే పట్టడన్న వాళ్ళకి పెట్టే బుద్ధి ఉండదు కొంతమందికి. చర్చికి వస్తే మాత్రం ఎగిరి స్తోత్రం 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 రేపు లేచిపోయిందా కలుగుతారు. ఇంటికాడ ఆకలిగా ఉన్నవాడి ఆర్తనాదాలు వినబడలేదా? రోగిగా ఉన్న వారి యొక్క దీనస్థితిని ఎరగవా? మనస్సాక్షి ఉండాలండి. నీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తుల్లో కూడా దేవుడు ఉన్నాడు. నీ తల్లిని నువ్వు అశ్రద్ధ చేసావు, ఆమెలో దేవుడు లేడా? నీ తండ్రిని అశ్రద్ధ చేసావు, ఆయనలో దేవుడు లేడా? కట్టుకున్న అర్ధాంగిని నువ్వు అన్యాయం చేసావు, ఆమెలో దేవుడు లేడా? కట్టుకున్న భర్తని నిలువున మోసం చేసావు, వాళ్ళలో దేవుడు లేడా? ఇవన్నీ మామూలుగా నడుస్తూనే ఉంటాయి. నువ్వు మాత్రం దేవుని సన్నిధికి వచ్చి భజన చేస్తావు. ఎవరికి కావాలి నీ బోడి భజన? నాకు దేవుడు చెప్పింది మీకు చెబుతున్నా. ఒరే నువ్వు వంకర టింకర వ్యవహారాల్లో ఉండే రే, నువ్వు వచ్చి ఎన్ని పాటలు పాడినావు వరే శాలేమా, నాకు నచ్చవు అబ్బాయి. నువ్వు పెద్ద దీర్ఘాలు తీసి పాటలు పాడితే జనం ఊగుతారేమో కానీ నేను ఊగను. బతుకుని దిద్దుకొని పాట పాడలేక మూలిగినా ఆ మూలుగునే మధుర సంగీతం లాగా నేను గైకుంటా.